హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ మోహిని. వెల్కమ్ టు మై ఛానల్ మోహినీస్ హోమ్. ఫిష్ ఫ్రై చేస్తున్నానండి ఈరోజు. చూడండి, ఫిష్ అయితే శుభ్రంగా కడిగేసుకున్నాను. 3 times నీట్గా సాల్ట్ వేసుకొని చక్కగా కడిగేసాను. తర్వాత మ్యారినేట్ చేయడానికి కోసం ఇవన్నీ వేస్తున్నాను. సాల్ట్, ఉప్పు, పసుపు, తర్వాత కారం, ధనియాల పొడి, ఇంకా జీరా పొడి, ఇంకా మసాలా పొడి కూడా. ఇవన్నీ వేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 1/2 చెంచా వేసుకున్నానండి. ఒక నిమ్మకాయ కూడా 1/2 చెక్క పిండుకున్నాను. చూడండి, ఇలా స్పూన్లో పిండేసి, ఇంకా పిక్కలు ఉంటాయి కదా, డైరెక్ట్గా పిండితే పిక్కలు తీయలేం, మళ్ళా వెతుక్కోవాలి. అందుకు స్పూన్లో ఇలా పిండేసుకొని చేయి అడ్డు పెట్టేసి పిక్కలు అయితే తీసేసాను. ఆ జ్యూస్ అందులో వేసేసాను, లెమన్ జ్యూస్. తర్వాత అన్నీ మిక్స్ చేసుకోవాలి శుభ్రంగా. అన్ని ముక్కలకి పట్టేలాగా చక్కగా చేత్తో కలిపేసుకోవాలి. కింద వరకు అన్ని ముక్కలకి నీట్గా పట్టించాలండి, ఉప్పు కారం అన్నీను. ఇలా పట్టించేసుకొని ఒక 1/2 hour అలా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లోనైనా పెట్టేసుకోవచ్చు, బయటైనా పెట్టేసుకోవచ్చు అండి. చూడండి, ఇలా చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చక్కగా మ్యారినేషన్ అయిపోతాయి. చూడండి, ఇలా చిన్న ప్యాన్లోకి అయితే ఆయిల్ వేసుకొని ఇలా 3 pieces అలాగా నేనైతే ఫ్రై చేస్తున్నాను. ఆయిల్ కొంచెం వేడెక్కినాకే ఈ ముక్కలు వేయాలండి, లేకపోతే చిదిగిపోతాయి. చూడండి, ఈ పీస్ అయితే కొంచెం అంటేసింది, లాగేసరికి తీసేసరికి విరిగిపోయింది మధ్యలో. ఇలా ఫ్రై చేసేసుకోవడమే. చూడండి, ఫ్రై అయితే అయిపోయాయి, ఇంకా సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉన్నాయండి. తర్వాత ఈరోజు కొత్తిమీర పచ్చడి అయితే చేస్తున్నానండి, టమాటో కొత్తిమీర కలిపి. కొత్తిమీర అయితే చక్కగా ఒక 3 కట్టలు తీసుకున్నానండి. చూడండి, చక్కగా ఒక 3-4 సార్లు వాటర్లో కడిగేసాను. ఇసుక ఉంటుంది కదా, నీట్గా ఇలా కడిగేసుకొని ప్యాన్లో ఫ్రై చేసుకోవాలండి. అల్లము, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంకా వెల్లుల్లిపాయలు అన్నీ వేసుకొని ముందైతే ఫ్రై చేసేసాను. తర్వాత ఈ కొత్తిమీర అదే ప్యాన్లో అవి తీసేసి ఈ కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. చూడండి, కొత్తిమీర ఫుల్గా వాటర్ అంతా పోయే వరకు ఫ్రై చేసుకున్నాక తీసేసి అవి కూడా, తర్వాత టమాటాలు కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని అదే ప్యాన్లో వేసేసి ఫ్రై చేసుకోవాలండి. మూత పెట్టి ఉడికించుకోవాలి, చక్కగా ఉడికిపోతాయి, మగ్గిపోతాయి. చూడండి, ఇలా మగ్గిపోవాలి బాగా. ఇలా అవ్వాలండి టమాటోస్. ఇంకా పక్కన
ఈ ఆనియన్స్, ఈ పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి అన్నీ వేపుకొని పెట్టుకున్నాను కదా, కొత్తిమీర మొత్తం కలిపి మిక్సీ పట్టేసానండి చల్లగా అయ్యాక. అదైతే గుడ్లు, ఇది చేపలో వచ్చిన గుడ్లండి. ఐరన్ కడాయి తీసుకున్నాను చిన్నది. ఇది కూడా ఐరన్ తవ్వ అండి. దీని మీద కూడా కొత్తగా తీసుకొని సీజనింగ్ చేసి స్టార్ట్ చేశాను. చూడండి, కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ను.